హలో గాయ్స్! ఈరోజు అదిరిపోయే అరటికాయ ఇగురు. ఏంటి అరటికాయ అని మాత్రం నోరెళ్ళబెట్టకండి. అరటికాయ సరిగ్గా వండడం రావాలే గానీ అమృతంలా ఉంటది. ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు. సరే అయితే వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపేసి అరటికాయలు వేసి బాగా మగ్గనివ్వండి కొంచెం. తర్వాత టమాటోస్ వేసి టమాటోస్‌తో పాటు ఉప్పేయాలి. ఉప్పు ఉప్పు వేసిన తర్వాత బాగా మగ్గుతూ ఉంటాయి. చూసారా? చక్కగా మగ్గినాయి. ఇప్పుడు మనం కారం, ఇందులో ధనియాల పొడి ఇవన్నీ ఏమేయం అవసరం లేదు. కానీ ఆలు కుర్మా కంటే కూడా అరటికాయ ఇగురు సూపర్ ఉంటది. చూసారా? చక్కగా మగ్గిపోయిన దాంట్లో వాటర్ పోసేసి విజిల్ పెట్టేసాను. ఒక 2 విజిల్లు వస్తే చాలు. అది విజిల్ వచ్చే లోపల మజ్జిగ చారు చేసుకుందాం. మజ్జిగ చారుకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం దంచి వేయండి. అప్పుడే ఫ్లేవర్ బాగా దిగుతుంది. చూసారా? కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి చక్కగా వేగనివ్వండి. అరటికాయ అంటే మామూలు విషయం కాదండి. అరటికాయ తినను అనే వాళ్ళతో కూడా తినిపించవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేపించారంటే మళ్ళీ మళ్ళీ అదే వండమంటారు. ఇప్పుడు పోపు వేగింది కదా, దీంట్లో పసుపు వేసి ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఈ లోపల మజ్జిగ చారుకి పెరుగేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా బిస్క్ చేయండి, ప్లమ్స్ లేకుండా. చూసారా? చక్కగా అయింది. దీంట్లో వాటర్ పోసి ఇప్పుడు మజ్జిగ గిల్లి కొట్టుకోవాలి. ఉప్పు కూడా వేసి నేను మజ్జిగ గిల్లి కొట్టుకొని పోపు వేసాం కదా, ఆ పోపు అందులో వేసి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేయండి. అంతే. ఈ లోపల మన అరటికాయ కూర అయితే రెడీ. చూసారా ఎంత చక్కగా అయిందో? అయ్య బాబోయ్! అరటికాయ అనేవాళ్ళు కూడా అరటికాయ అనేలాగా ఉంటుంది అనమాట. అరటికాయ ఇగురు, మజ్జిగ చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది.